హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారండి. ఈ బడ్జెట్కి సంబంధించిన వివరాలను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనాలకు రూపకల్పన చేశారండి. వరుసగా మూడోసారి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అండి, 2 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 3,32,205 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ అంచనాలు అనేవి మనం చూడగలుగుతున్నామండి. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే సంక్షేమంతో పాటు ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి కూడా పెద్దపీట వేశారు. ఆ వివరాలను కూడా నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో మనం గమనిద్దామండి. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం గమనించినట్లయితే, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. 11.75% వృద్ధి రేటు నమోదైందన్నారండి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 2 అంకెల వృద్ధి నమోదు అవుతుందనేటువంటి అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 10.75% మేర వృద్ధి నమోదవుతుందనేటువంటి అంచనాలతో ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేశారండి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో దేశం శక్తివంతంగా ఉందనే గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో సాధించడం ప్రధాని మోదీ వల్లనే సాధ్యమనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారండి. దేశ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ రాజీ పడదని మోడీ గట్టిగా చెప్పారనే విషయాలను ప్రస్తావించిన తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి కీలకమైన ముఖ్య గణాంకాలను ఒకసారి మనం గమనిద్దామండి. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు జరిగినటువంటి కేటాయింపులు ఇక్కడ మనం చూస్తున్నామండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 27,719 కోట్ల రూపాయలు, దీపం 2.0 కోసం 2,601 కోట్ల రూపాయలను కేటాయించారండి. ఇక వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు అందించడానికి 2,320 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు స్త్రీ శక్తి కోసం 1,420 కోట్లు, వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ కోసం మరొక 600 కోట్ల రూపాయలు, ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి 450 కోట్లు, తల్లికి వందనానికి 9,668 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం కోసం 4,551 కోట్లు, ఉపకార వేతనాల కోసం 3,836 కోట్లు, సమగ్ర శిక్ష కోసం 2,946 కోట్లు, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా 2,566 కోట్ల రూపాయల కేటాయింపు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కోసం 2,161 కోట్ల రూపాయలు, మనబడి మన భవిష్యత్ కార్యక్రమం కోసం 1,500 కోట్ల రూపాయలు, నైపుణ్యాభివృద్ధి కోసం 1,232 కోట్లు, ఇక పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే కార్యక్రమం కోసం 707 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామనేటువంటి అంచనాలతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గణాంకాలను మనం చూసామండి. ఇక ఈ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, నీటి భద్రత కోసం చేసినటువంటి కేటాయింపులు ఒకసారి మనం గమనించినట్లయితే, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 9,906 కోట్ల రూపాయల కేటాయింపులు చూస్తున్నామండి. అన్నదాత సుఖీభావ్ కోసం 6,600 కోట్ల రూపాయలు, పోలవరం కోసం ప్రత్యేకంగా 6,105 కోట్ల రూపాయల కేటాయింపును మనం ఇక్కడ గమనిస్తున్నాం. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 1,927 కోట్ల రూపాయలు, ధరల స్థిరీకరణ నిధి పేరిట 500 కోట్ల రూపాయలు, మత్స్యకార సేవల కార్యక్రమానికి 260 కోట్ల రూపాయలు, పంటల బీమా కోసం 250 కోట్లు, పిఎం కృషి సించాయి యోజన కోసం 190 కోట్ల రూపాయల కేటాయింపులను ఈ బడ్జెట్లో చేశారండి. ఇక సంపద సృష్టిలో భాగంగా ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు బడ్జెట్లో ప్రతిపాదించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పారండి. 100 కోట్ల రూపాయల కార్పస్తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ వెల్త్ ఫండ్ ద్వారా దేశంలోని వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏపీ వెల్త్ ఫండ్లో భాగస్వాములు కావాల్సిందిగా ప్రైవేట్ ఇన్వెస్టర్లను కూడా ఆహ్వానిస్తున్నట్లు బడ్జెట్లో వెల్లడించారండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మనం చూస్తున్న 100 కోట్ల రూపాయల కార్పస్
పర్పస్ ఫండ్ ఏదైతే ఉందో దీని ద్వారా దేశవ్యాప్తంగా ఏవైతే లాభదాయకమైన ప్రాజెక్టులు ఉంటాయని భావిస్తారో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారంటే తద్వారా వచ్చేటువంటి రిటర్న్స్ లాభాల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టి దిశగా కూడా ఒక వినూత్నమైన ఆలోచన చేశారండి. ఖచ్చితంగా భారతదేశంలో ఈ తరహా ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే మొట్టమొదటిగా చేసిందని భావించవచ్చు. ఈ బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పయ్యావుల కేశవ్ గారు ప్రస్తావించారండి. ఇక 2026-27 వార్షిక బడ్జెట్లో వివిధ పథకాలు కార్యక్రమాలకు జరిగినటువంటి కేటాయింపులు చూస్తున్నామండి. మనం బీబీజీరామ్జీ పథకానికి 8,365 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణం పట్టణ మరియు గ్రామీణం కోసం 5,451 కోట్ల రూపాయలు, డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం 4,000 కోట్ల రూపాయలు కేటాయింపండి. ఇక జల్ జీవన్ మిషన్ కోసం 4,000 కోట్లు, రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కోసం 2,144 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయలకు పైగా 1,037 కోట్ల రూపాయలు, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ కోసం 955 కోట్లు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 838 కోట్ల రూపాయల కేటాయింపులు అనేవి చేశారండి. ఇక ఇదే బడ్జెట్లో ప్రధాన విభాగాలు శాఖల వారీగా జరిగినటువంటి కేటాయింపులు కూడా ఒకసారి మనం చూసినట్లయితే పాఠశాల విద్య కోసం 32,308 కోట్ల రూపాయలు కేటాయింపు చేశారండి. బీసీ వెల్ఫేర్ కోసం 23,650 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కోసం 22,941 కోట్ల రూపాయలు అండి. వైద్యారోగ్యం కోసం 19,306 కోట్ల రూపాయల కేటాయింపులు, నీటి వనరుల కోసం 18,223 కోట్ల రూపాయలండి. పట్టణాభివృద్ధి పురపాలక శాఖల కోసం 14,538 కోట్లు, విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, వ్యవసాయ రంగం కోసం 11,745, ఇక సాంఘిక సంక్షేమ శాఖ కోసం 11,118 కోట్ల రూపాయల కేటాయింపులు అనేవి మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇక రూపాయి రాక రూపాయి పోక అనేది కూడా ఇక్కడ ప్రస్తావించారండి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది 38% మేర ఉండనుంది. ఇక పన్నేతర ఆదాయం 3%, బహిరంగ మార్కెట్ రుణాలు 30% వరకు ఉంటాయి. కేంద్ర పన్నుల్లో వాటా కింద 19%, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మరొక 10% అంచనా వేస్తున్నారండి. ఇక రూపాయి పోకకు సంబంధించినటువంటి గణాంకాలు చూసినట్లయితే సంక్షేమం కోసం 17% మేర ఖర్చు చేయబోతున్నారు. ఇక విద్యారంగంలో 11% ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి 8%, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 7%, వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమానికి 6%, జల వనరులకు 6% అండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కోసం 4%, విద్యుత్ రంగానికి 4%, వ్యవసాయం అనుబంధ రంగాలకు 4%, ఇతరాలు అంటే హోమ్ R&B ఇంకా పరిశ్రమలు వంటి శాఖల కోసం 15% మేర ఖర్చు చేయబోతున్నారండి. ఇక వడ్డీలు రుణాలు చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అత్యధికంగా 18% మనం ఇక్కడ గమనిస్తున్నామండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అప్పుల్ని అదుపులో పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఓవైపు గమనిస్తేనే గతంలో విచ్చలవిడిగా చేసినటువంటి అప్పులకు వాటికి చెల్లించాల్సినటువంటి వడ్డీలు ఆ రుణాల భారాలు కూడా ఇవాళ మనకి రూపాయి పోకకు సంబంధించి గమనించినట్లయితే ప్రత్యేకంగా 18% మేర గమనించగలుగుతున్నామండి. ఇక గణనీయంగా తగ్గిన రెవెన్యూ లోటు అంటే 2025-26 వార్షిక సంవత్సరంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటు కంటే కూడా 2026-27 సంవత్సరంలో ఖచ్చితంగా చాలా గణనీయంగా రెవెన్యూ లోటు తగ్గుతుందనే అంచనాలు మనం చూస్తున్నామండి. గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే 41,118 కోట్లుగా ఉంది రెవెన్యూ లోటు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 అంచనాలు చూసినట్లయితే 22,000 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు ఉంటుందని భావిస్తున్నారండి. 2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం చూస్తే ద్రవ్య లోటు 80,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారం చూసినట్లయితే 75,868 కోట్లుగా ద్రవ్య లోటు అనేది కనిపిస్తోందండి. ఇక మూలధన వ్యయాన్ని గత బడ్జెట్ కంటే పెంచిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఇది చాలా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మూలధన వ్యయానికి సంబంధించి రివైజ్డ్ అంచనాలు 2025-26లో మనం చూసినట్లయితే మూలధన వ్యయం కింద 39,437 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారండి. ఇక 2026-27 బడ్జెట్ అంచనాలను ఒకసారి గమనించినట్లయితే 53,915 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి
చేయడానికి అంచనాలు కనిపిస్తున్నాయండి. గత ఏడాది కంటే మూలధన వ్యయాన్ని 14,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారండి. ఇక మూలధన వ్యయం పెంచడం ద్వారా ఆస్తుల కల్పనకు కూడా పెద్దపీట వేస్తోందనే విషయం కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం అండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమానికి అప్పులు చేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని పెంచుకోవడం, ముఖ్యంగా మూలధన వ్యయాన్ని చేయడం అనేది పూర్తి స్థాయిలో విస్మరించారంటే అది పెద్ద ఎత్తున నష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్ను కూడా దెబ్బతీసిందంటే ఒకసారి ఏ ఏడాది ఎంత ఖర్చు చేశారు మూలధన వ్యయానికి అనేది కూడా గమనించినట్లయితే 2021, 2022 ఆర్థిక సంవత్సరంలో చూస్తే కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారండి. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపులో 10% మాత్రమే. ఆ తర్వాత మనం చూస్తున్నాం 2022-23లో 8,000 కోట్ల రూపాయలు, అంటే 10,000 కోట్ల రూపాయల మేర తగ్గిపోయింది ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి. ఇక 2023-24లో 24,000 కోట్ల రూపాయలు చూపించారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో 21 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారండి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చూసినట్లయితే అత్యధికంగా, అంటే ఈ 5 ఏళ్ల సగటును మనం గమనించినట్లయితే 39,000 కోట్ల రూపాయలకు పైగా మూలధన వ్యయం కోసం కేటాయింపులు చేశారు, ఖర్చు చేశారండి. 2026-27 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను చూస్తున్నామండి. 53,000 కోట్ల రూపాయలకు పైగా, అంటే సుమారు 54,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధన వ్యయం కోసం ఖర్చు చేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వ నేతృత్వంలోనే ఆర్థిక శాఖ బడ్జెట్ అంచనాలకు రూపకల్పన చేసిందండి. ఈ విధమైనటువంటి గణాంకాలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన వృద్ధి ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించడానికి ఏ విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఓవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి, మరోవైపు ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి, దానికి అనువుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కూడా సమప్రాధాన్యతనిస్తుందనే విషయాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నామండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.